ఇప్పుడు ఆ రోజుల్లో వారిని పిచ్చిరెడ్డి తాతయ్య గారిని తీసుకెళ్ళి ఆయన సమాధి చేసేసారు. తర్వాత మర్చిపోయారు అందరూ గూడా. తర్వాత అందరూ పూర్తిగా మరి మర్చిపోయారండి. ఇప్పుడు ఆ స్థలాన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? అప్పుడు దానితో ఆయన ఉన్నప్పుడండి హ్మ్. ఇక్కడ వాళ్ళ బైరెడ్డి గారి వాళ్ళ ఇంట్లో ఆవులు కాసుకునేవాడని చెప్పాను కదా! వాళ్ళ పిల్లలున్నారండి. హ్మ్. వాళ్ళ పిల్లలు ఆయనతో ఆడుకునేవాళ్ళు, చూసేవాళ్ళు. హ్మ్. బైరెడ్డి తిరుపతి రెడ్డి గారును, బైరెడ్డి వెంకటరెడ్డి గారు. హ్మ్. వాళ్ళు చాలా సార్లు చెప్తుంటారండి. ఈవెన్ పిచ్చిరెడ్డి గారు మా నానమ్మ గారి దగ్గరికి పరమపదించే ముందు హ్మ్. ఆయన 3 ఇయర్స్ ముందు వచ్చారండి ఆయన. హ్మ్. మా బాబాయ్ గారు చూసారు, మా నాన్నగారు చూసారు ఆయన్ని. తర్వాత కాశిరెడ్డి నాయన అందరికీ ఇప్పుడు చాలా ఫేమస్. ఆయన నిత్యాన్నదానం చేస్తారండి. ఎక్కడికి పోయినా కూడా నిత్యాన్నదానం అంటే కాశిరెడ్డి నాయన పేరు వస్తుంది. ఆయన ఇక్కడికి వచ్చి 3 రోజులు ఉన్నారండి. అంటే అప్పుడు పిచ్చిరెడ్డి గారు ఏజ్డ్ అయ్యేసరికి ఆయన అప్పుడు యంగ్. సో ఇక్కడికి వచ్చి ఉన్నారు ఆయన. 3 డేస్ ఉన్నారు. చాలా మంది మహాత్ములు అందరూ వచ్చి వెళ్ళారండి ఇక్కడికి. అంటే మనకి ప్రూఫ్ కొద్దిగా గొప్ప గుర్తుపెట్టుకొని చెప్పగలిగిన వాళ్ళు చెప్తున్నాం. వాళ్ళు చెప్పారనమాట. ఇక్కడ ఒక చింత చెట్టు ఉండేది, ఇక్కడ సమాధి చేశారు ఆయన్ని అని చెప్పారనమాట. అంటే గ్రామంలో మిగతా వారిని అందరినీ చేసే శ్మశాన వాటి కాకుండా సపరేట్గా ఒక చింత చెట్టు కింద చేశారు కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలిగాము. ఇప్పుడు ఆ ప్లేస్లో తవ్వితే వారి సమాధి ఉంటుందండి లోపల. అది ఇంకా మొత్తం ప్రాసెస్ చేపించాలండి. చేపించి దాని మీద కట్టించాలి. అది ఒక మెయిన్ మాకు కర్తవ్యం అండి. ఈ ఆంజనేయ స్వామి గుడి ఒకటి. ఇంకా గెస్ట్ హౌస్ కూడా మేమేదో ఆ రోజు కట్టినప్పుడు పర్లేదు ఇది సరిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు సరిపోవటం లేదండి. ఇంక పైన మళ్ళీ ఒక 10 to 15 lakhs పెట్టి ఒకటి మన షెడ్ వేసేసి మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ చేయాల్సి వస్తుందండి. అదే భవిష్యత్తులో ఒకటి చేసుకుంటూ వెళ్తారు. ప్రస్తుతానికి క్షేత్రంలో నిత్యంగా జరగాల్సిన పూజలకు కానీ ఇబ్బంది ఏం లేదండి. అలాగే ప్రత్యేక దినాలకు రోజుల్లో కూడా ప్రత్యేక దినాల్లో చేస్తున్నాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అంతకుముందు మేము రాకముందు ఎట్లా ఉండేదంటే గర్భగుడి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి చేసేసేవాళ్ళు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఓన్లీ నేను, అర్చకుడు అక్కి సంజీవ్ రెడ్డి గారని ఆయన, మేము ముగ్గురం చాలా నియమనిష్టలతో గర్భగుడిలోకి వెళ్తాం. అంటే ఒక్కసారి మేము లోపలికి వెళ్ళి పునర్వస నక్షత్రానికి అభిషేకానికి వెళ్ళాము అంటే మ్యాక్సిమం వాటర్ కూడా తాగము, శౌచాలయానికి వెళ్ళటం కానీ ఇవన్నీ ఏముండవు. కంపల్సరీ మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వస్తాము. స్వామివారి అభిషేకం 3:30-4 గంటలైనా సరే అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా పర్వదినాల్లో శ్రీరామనవమికి సాయంత్రం స్వామివారికి రథోత్సవం ఉంటుంది. నవమి రోజు కళ్యాణం. అప్పుడు ఈసారి ముత్యాల తలంబ్రాలతో చేసాము. అది ఈ ఇయరే స్టార్ట్ చేసామండి. దాని నుంచి మేము ఏమనుకున్నాం అంటే ఇప్పటి నుంచి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఇంకా మా వంశం తరఫున మేము తీసుకొద్దాము. అంటే ఎవరైనా పిల్లలు మంచి పని చేస్తుంటే వెనకున్న పెద్దవాళ్ళు బాగుంది, బాగా చేస్తామని చెప్తుంటారు కదా. అలా మీకు మరి పిచ్చిరెడ్డి అవధూత గారు మీకు వచ్చి ఎప్పుడైనా చెప్పారా? నాకు ఆయన చెప్పలేదండి. ఓపెన్గా చెప్పాలంటే చెప్పలేదు. అంటే స్వామి నాకు అభిషేకం అప్పుడు కనిపిస్తారండి. ఆయన సంతోషంగా కనిపిస్తున్నాడు అంటే మనం కరెక్ట్ చేసినట్టే లెక్క. రథోత్సవం జరుగుతుంటుంది. రథోత్సవం విగ్రహాలు పెట్టేటప్పుడు కానీ పైన రథం మీద చేసేటప్పుడు కానీ ఆయన మళ్ళీ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత 9 గంటలు అయిపోయేది. ఇప్పుడు 3 గంటలు పడుతుంది. తిరిగి వచ్చిన తర్వాత నక్షత్ర హారతి, కుంభహారతి, కర్పూర హారతి, ఎర్రనెలతో దిష్టి తీయటం అన్నీ చేస్తున్నాం. అంటే అప్పుడు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ స్వామికి మళ్ళీ నైవేద్యం ఇవన్నీ పెట్టడం, ఆ ముఖంలో అలసట కూడా కనిపిస్తుంది అన్న. 3 గంటలు తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా వెళ్ళిపోతుంటాడు, ఎక్కడ ఆగడు. అది జరుగుతుందండి. మీరు ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అంటే ఇప్పుడు పిచ్చిరెడ్డి గారి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయండి. చిన్న విగ్రహాలు ఉండేవి. అయితే మనం రథం చేపిస్తే ఈ విగ్రహాలు సరిపోవు కదా, కనిపించాడు స్వామి అని అనుకొని అయోధ్య మనకు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది January 21st. గుర్తుండండి, 21st, 2020
4 అనుకుంటా. ఆ రోజు ముందు రోజు అయోధ్య కంటే కోట్లు ఇస్తారు జనాలు, మన గుళ్ళో ఉత్సవ విగ్రహాలు చేపించుకుందాం అంటే ఎవరో డబ్బులు ఇవ్వరు ఏంటి అనుకుంటూ జస్ట్ క్యాజువల్ ఆలోచిస్తూ వెళ్తున్నా, రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నా ఈవినింగ్ టైంలో. ఈ లోపల మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. వాడు ఒకటి అడిగితే, మా గుప్తా అని వాడు ఫోన్ చేస్తే, ఒకటి అడిగితే ఒకటి సమాధానం చెప్తుంటే, ఏంట్రా ఒకటి అడిగితే ఒకటి సమాధానం చెప్తున్నావు అన్నాడు. ఏం లేదురా, అయోధ్య కంటే కోట్లు ఇస్తున్నారు కానీ జనాలు, మన రామాలయానికి ఉత్సవ విగ్రహాలు చేపిద్దాం అంటే ఎంత అవుద్దిరా అన్నాడు. నేను మామూలుగా ఏమనుకున్నాను, ఏదో పంచలోహ విగ్రహం అంటే ఏదో 2-2.5 అవుతుంది, ఆ 2.5 లక్ష అయిపోతుందిరా అన్న. ఓకే నేను ఇప్పుడే 75,000 పంపించేసి. ఇది అదే టైంలో కాన్ఫరెన్స్ కాల్లో వచ్చి మట్టుపల్లి ప్రసాద్ అని మేరీల్యాండ్లో ఉంటాడు యూఎస్లో, వాడు నాకు కాన్ఫరెన్స్ కాల్లోకి మేము ముగ్గురము మాట్లాడుకున్నాం. అరే ఇట్లా వీడు ఇచ్చారా అని అన్నా. అరే నేను ఒక 75,000 పంపిస్తున్నాను. తర్వాత గుప్తా వాళ్ళ దగ్గర నుంచి ఒక 50,000 వాళ్ళ రిలేటివ్స్ నుంచి. సార్ యూ విల్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 1.5 hour ఫోన్ పెట్టేసే లోపల 2.5 లక్ష వచ్చాయండి. కుంభకోణం దగ్గర స్వామి మలై అని ఉంది, అక్కడ చేపించాలని. నా కోరిక ఏంటంటే, తిరుమలలో ఎట్లా ఉన్నారో స్వామివారు, రాముడు సీత లక్ష్మణుడు ఎట్లా ఉన్నారు, ఆంజనేయ స్వామి, ఇక ఆంజనేయ స్వామి ఎట్లా పెట్టుకొని ఉంటాడు తిరుమలలో, రాముడేమో కొద్దిగా ఎట్లా బెండ ఇట్లా పట్టుకొని ఉంటాడు, అట్లా విగ్రహాలు చేపించాలని. 2.5 లక్ష వచ్చింది. అక్కడ కాంటాక్ట్ అయ్యాము. దీంట్లో హిందూ గ్రూప్ వాళ్ళు, ఎందుకంటే మన అనంతాల్వాన్ బుక్ తమిళంలో ప్రింట్ చేశారు, వాళ్ళు తమిళ్ రైట్స్ వాళ్ళు తీసుకున్నారు. నాకు 1 lakh ఇచ్చారు దానికి రాయల్టీ ఇస్తే, నేను ఆ 1 lakh నాకు డబ్బులు వద్దండి, బుక్స్ ఇవ్వండి అంటే 800 బుక్స్ ఇచ్చారు, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేసాం. ఎందుకంటే అది నాది కాదు కదా సొత్తు, స్వామిది, స్వామి వారికి ఇచ్చేసాం, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసాం, అయిపోయింది. వాళ్ళు మొత్తం ఇట్లా అన్న కుంభకోణంలో, ఎందుకంటే నాకు తమిళ్ రాదు, తమిళ్ అర్థమవుతుంది కానీ నేను మాట్లాడలేను, కన్నడ ఫుల్గా వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు, ప్రాబ్లం లేదు, కానీ తమిళ్ అర్థమవుతుంది కానీ మాట్లాడలేను, చిన్న పదాలు మాట్లాడతా. సో ఎవరు డీల్ చేయాలి, ఎట్లా డీల్ చేయాలని వాళ్ళని కాంటాక్ట్ చేసి, అక్కడ ఆర్నల శ్రీధర్ గారు అని చెప్పేసి హిందూ గ్రూప్లో ఆయనను, ఇంకొక ఆయన శ్రీనివాస్ గారు అండి ఎడిటర్, వాళ్ళు వెంటనే మాట్లాడారండి. పెద్ద మ్యానుఫ్యాక్చరర్తో మాట్లాడారు, పెద్ద స్కల్ప్చరిస్ట్తో. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు షాక్ అనమాట. వాళ్ళు ఎంత పెద్ద శిల్పులు అంటే, మన G20 సదస్సు జరిగింది, దానికి నటరాజ విగ్రహం ఒకటి చేశారు, ఎన్నో టన్నులు అది. వీళ్ళు వాళ్ళకి 6 months టైం లేదంట, నాకేమో లేదు నాకు 2 monthsలో కావాలని నేను. ఇప్పుడు వాళ్ళు ఏమన్నంటే, మా బ్రదరే ఉన్నాడు అని ఆయన దగ్గరికి పంపించారు, రాఘవన్ గారు అని. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమేమి అడగలేదండి, రాముడి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు కావాలి అని అంటే, అప్పుడు ఆయన తిరుమల నుంచి వెళ్ళాము, తిరుమల లడ్డు ఇచ్చాను, తిరుమలలో రామర్ పిల్ల ఇలాగా కావాలా మీకు అని అడిగారు. చూడండి మేము అనుకుంది, తిరుమలలో రామర్ పిల్ల ఇలాగా అంత తర వేణుమా అన్నాడు. ఆమా అన్న, అంతే సేమ్ డిటో మీకు అట్లానే ఉంటాయి. అయితే అక్కడ హైట్ ఎక్కువ, తిరుమలలో ఇక్కడ మన విగ్రహాలు తక్కువ. సో ఇట్లా స్వామివారి లీలలు చాలా ఉన్నాయండి. ఏదైనా మనం అనుకున్నదే తడవుగా ఆయన అన్ని చేపించుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు నా ఎయిమ్ కూడా యుఎస్కి వెళ్ళేది కూడా నాకేం అవసరమై వెళ్ళటం లేదు, వెళ్ళొద్దాం. ఎందుకంటే అక్కడ మనకి ప్రచారం మన గుడి గురించి తెలియాలి, హిందూ మతం ధర్మ ప్రచారం చేయాలి. తర్వాత స్వామివారి లీలలు, వెంకటేశ్వర స్వామివారి లీలలు కానీ, ఈ గుడి గురించి కానీ, రాముల వారి లీలలు కానీ, ఇవన్నీ లోకవిఖ్యాతం అవ్వాలి. ఎందుకంటే కలియుగంలో కూడా ఇట్లా జరుగుతున్నాయంటే నమ్మరండి ఎవరు, కానీ బట్ ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్ వాళ్ళకి. ఎందుకంటే మనకు ప్రతిదీ ఉన్నాయి, బుక్స్ రాసినవి ఉన్నాయి, కీర్తనలు జరుగుతుంది, కీర్తనలు ప్రతిరోజు రాపిస్తున్నాడు, ఇవన్నీ గుడి డెవలప్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా స్వామివారికి ఏకాంత సేవ కూడా మొదలుపెట్టాము. ప్రతిరోజు స్వామివారికి మేలుకొలుపుతో స్టార్ట్ అవుతుంది. ఆ పాటలన్నీ కూడా 12 పాటలు ఉంటాయండి.
ఓన్లీ బోయమడుగులు రాముడికి సంబంధించిన స్వామివారు రాపించినాయి ఇక్కడ అవే ప్లే అవుతుంటాయండి. మీరు రాసినవండి? స్వామివారు నేను రాసినవి కదా, ఆయన రాపిస్తే నేను రాసినవండి. సో అది అవే ప్లే అవుతుంది. మేలుకొలుపుతో స్టార్ట్ అవుతుంది, నైట్ ఏకాంత సేవతో క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30కి మేలుకొలుపు అండి. 5:36 కల్లా డైలీ ఒక 1/2 లీటర్ పాలు ఇస్తారు. పాలు స్వామివారికి నివేదన చేసి అది అర్చకుడి ఇస్తాము, ఆయన్ని తీసుకెళ్ళిపోమంటాం. ధూపదీప నైవేద్యాలు అయిన తర్వాత 8:30-9 వరకు ఉంటుందండి గుడి. మళ్ళీ ఒక 1 అవర్ 10:30కి మహా నైవేద్యం పెట్టేస్తారు. 10:30 to 11 ఇన్ బిట్వీన్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ 5:30, 6 o'clock ఓపెనింగ్. 7 ఊర్లో వాళ్ళందరూ వచ్చి భజన చేస్తారు కొద్దిసేపు. 7-7:30 వరకు, 7:30కి ఏకాంత సేవ గుడి క్లోజ్ చేస్తాం. ఇంకా మిగతా విశేష పర్వదినాల్లో అప్ టు 8:30-9, వైకుంఠ ఏకాదశి అయితే నైట్ 12 o'clock నుంచి ఓపెన్ చేస్తాం.